క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మాదాపూర్లో క్రికెట్ ధృతి కేసరిని సన్మానించారు. ధృతి కేసరికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని, తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మహిళా క్రికెటర్లు ఎదగడానికి ప్రభుత్వం తోడ్పాటును అందించేలా చేస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హామీ ఇచ్చారు. ధృతి కేసరి తెలంగాణలో ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శమని, మహిళా క్రీడాకారుల ఎదుగుదలకు బీసీ దళ్ అండగా ఉంటుందని దుండ్ర కుమారస్వామి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు సాఫ్ట్వేర్ నైపుణ్యాన్ని అందించి టాప్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సమగ్ర సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంస్థ ముందుకు వచ్చింది. యువతకు డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని సంస్థ సీఈఓ మల్లేశయ్య తెలిపారు. సీఏ, క్లౌడ్ కంప్యూటరింగ్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సో నేను యూఎస్లో 30 years నుంచి ఉంటున్నాను. ఇక్కడ 2 years బ్యాక్ ఒక ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశాను బేగంపేటలో. కొత్త స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు ఇంటర్వ్యూకి, బట్ వాళ్ళకి ఏం సరిగా చెప్పడానికి రావట్లేదు. సో చాలామందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దెన్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చాలా నీడ్ ఉంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో అని ఆలోచించి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము ఇక్కడ కూకట్పల్లిలో. సో బేసికల్గా మేము ట్రైనింగ్ ఎట్లా ఇస్తామంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు, ఇండస్ట్రీకి ఏ విధంగా స్టూడెంట్స్ అవసరం ఉంటారో, ఏ విధంగా కొత్త వాళ్ళు అవసరం ఉంటారో ఎగ్జాక్ట్లీ అలా ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, సో వాళ్ళు ట్రైనింగ్లో నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడమే కాకుండా వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి, ఎలా డీబ్యాగ్ చేయాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి, వాటిని గిట్హబ్ లాంటి రిపాజిటరీలో ఎలా స్టోర్ చేయాలి, ఎలా చెక్-ఇన్ చెక్అవుట్ చేయాలి, సో అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా ఉండాలో అలా నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత ఇప్పుడు చాలామందికి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రాబ్లం ఉంది. మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అది అబ్జర్వ్ చేశాము. సో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మేము ఒక ఇంగ్లీష్ స్పీకింగు, ఇంగ్లీష్ రైటింగు, బేసిక్ స్కిల్స్ నేర్పిస్తాము. దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఏమి ఉండదు. ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పార్టే ఉంటుంది. సో ఒక 1 month ట్రైనింగ్ ఇది కాగానే సెకండ్ మంత్ నుంచే వీ విల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ దట్ అండ్ అంటిల్ దే గెట్ ఏ జాబ్ వీ విల్ బీ హెల్పింగ్ దెమ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. అంటే ఫీ స్ట్రక్చర్ మా వెబ్సైట్లో ఉంటుంది, actnowcloud.comలో ఉంటుంది. సో ఇప్పుడు మేము యాక్చువల్గా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ఫిబ్రవరి 24న అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఐకాసా నాయకులు హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్లో వెల్లడించారు. ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విస్మరించిందన్నారు. సమస్యలపై సమ్మెకు పిలుపునిస్తే ఇంటికి పిలిపించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ 4 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆటో కార్మికులకు నెలకు 12,000 ఇస్తామని ఇప్పటికీ ఆ పథకం అమలు చేయలేదన్నారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారన్నారు. నిషేధిస్తారా లేకపోతే ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొస్తారా అని చెప్పి అడిగాం. యాప్ను తీసుకురా మనం, దానివల్ల రోజు 200-300 రూపాయల కమిషన్ పోతుంది. కాబట్టి ఆ ఫ్రీ యాప్ తెచ్చుకున్నట్లయితే ఆటో డ్రైవర్లు ఆదుకున్నట్లయితుంది. దాంతో పాటు 2002 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఆనాడు పొల్యూషన్ వస్తుందని చెప్పి ఆటోలు లక్షలాదిగా 1,00,000 ఆటోలు ఉంటే అక్కడి ప్రయాణికులను చేరవేయడం వల్ల 10 లక్షలు 20 లక్షల ఆటో లెక్క దృక్పథం ఉంటుందని చెప్పి ఈ ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ఆటోలను హైదరాబాద్ లో నిషేధించడం జరిగింది. 2002 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2013లో 2011లో అప్పుడున్న డ్రైవర్ల డిమాండ్ మేరకు కొన్ని ఆటోలు ఇచ్చింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవాళ ఈ హైదరాబాద్ లో ఆటోల నిషేధం ఉండడం వలన సంబంధిత పక్క జిల్లాల్లో
ఆటోలు తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని హైదరాబాద్కు నాటాలోడని ఉన్నా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఆర్టీ అధికారులు పోలీస్ అధికారులు ఆర్టీ అధికారులు డబ్బు తీసుకొని ఇతర జిల్లాల ఆటోలు ప్రోత్సహిస్తున్నారు. వాస్తవంగా దానికి నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీస్ అధికారులు కూడా ఇలా లక్షలాది వాహనాలు వస్తున్నాయి ఇక్కడికి. వస్తే ఇక్కడ ఉన్న ఆటోలకు నిబంధనలు ఎందుకు, మరి జిల్లాల ఆటోలో నిబంధనలు లేకపోవడం అనేది చాలా బాధాకరం. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 1,40,000 ఆటోలు ఉన్నాయి. దానికి వాళ్ళ గిరాకీ లేక ఈనాడు ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి ఆటోలు నమోదైనాయి. ఈ హైదరాబాద్ రావద్దు అని చెప్పి మేము అనేకమైన ఆందోళన చేస్తున్నాం. మరి దీనివల్ల ప్రభుత్వానికి ఏం ఆదాయం పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 12,000 ఏమంటే ఆర్థిక భారం, కానీ ఆటోలను ఇతర జిల్లాల ఆటోలను ఇబ్బంది స్టాప్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏందో నాకు అర్థం కావట్లేదు. మీటర్ ఛార్జీలు పెంచితే ప్రజలే ఇస్తారు. తెలంగాణలో పేరుగాంచిన మయూకా సిల్వర్ జ్యువెలరీ తన లేటెస్ట్ కలెక్షన్ తెలంగాణలో తన 3వ స్టోర్ను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ప్రారంభించారు. వెండి ఆభరణాల ఔత్సాహికుల అవసరాలను తీర్చి మయూకా సిల్వర్ జ్యువెలరీ అతి తక్కువ కాలంలోని మార్కెట్లో నమ్మకమైన బ్రాండ్గా స్థిరపడింది అన్నారు. 92.5 ప్రీమియం వెండి సేకరణ మయూకా సిల్వర్ జ్యువెలరీ ఇప్పటికే వినియోగదారుల మధ్య ప్రాచుర్యం పొందింది. ఈ సేకరణలో అకేషన్స్కి లేటెస్ట్ కలెక్షన్లతో పాటు రింగులు, చెవిపోగులు, నెక్లెస్లు, చాలా వెండి ఆభరణాలతో పాటు అన్ని ప్రీమియం 1,205 వెండితో తయారు చేయబడ్డాయి. సొగసైన అందం, ఆకర్షణ యొక్క సారాంశం ప్రతిబింబించేలా ప్రతి ఆభరణం ప్రత్యేకంగా రూపొందించబడింది అని నిర్వాహకులు అన్నారు. We have changed our line anamata basically, so that is one of our major USP is getting gold designs into silver loki, our major USP andi. We are running offers into the store as inaugural offers. We are running offers in the store. 1 lakh above purchase చేసిన వాళ్ళకి డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇస్తున్నాము. 50,000 above purchase చేసిన వాళ్ళకేమో వీఆర్ గిఫ్టింగ్ దెమ్ ఎ వాచ్, అండ్ 25,000 above purchase చేసిన వాళ్ళకి గోల్డ్ ఫోటో ఫ్రేమ్ ఇస్తున్నాం అనమాట. యా, మీరు చూడొచ్చండి. సో మీకు కావాల్సిన అన్ని కలెక్షన్ అంటే మాజనైట్, స్వరోస్కీస్ కానీ, నక్షి కానీ, విక్టోరియన్ కానీ ప్రతి ఒక్క కలెక్షన్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో మీకు అసలు డిఫరెన్స్ అనేది అసలు తెలియదు అనమాట. యూ ఫీల్ ఇట్ ఇన్ అ సేమ్ వే. అంబియన్స్ కానీ ఏదైనా కానీ మీరు ఒక గోల్డ్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ యూజింగ్ ఆర్ ఎక్స్పర్టీస్, బేసిక్గా గోల్డ్లో మాకు ఒక 20 years నుంచి ఉన్న ఎక్స్పర్టీస్ని యూజ్ చేసి వీఆర్ ట్రయింగ్ టు రెప్లికేట్ సేమ్ డిజైన్స్ అనమాట. అలాగే డిజైన్స్ తీసుకొని అలాగే ఫినిష్ తీసుకొని రావాలన్నది మా ఎయిమ్ అనమాట. బేసిక్గా అన్ని సెమీ ప్రెషియస్ స్టోన్సే ఉంటాయి అన్నమాట. సో మీకు స్టోన్ కానీ ఆల్సో వన్ ఆఫ్ అవర్ మేజర్ థింగ్ వచ్చేసి ఫస్ట్ స్టోర్ నుంచి కూడా మా దగ్గర 70% ఎక్స్చేంజ్ ఉంటుందన్నమాట. సో వేరే అన్ని మార్కెట్లో అందరితో కంపేర్ చేస్తే కూడా మా దగ్గర 70% ఎక్స్చేంజ్ ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ గుడ్ వాల్యూ, వీ గివ్ గుడ్ వాల్యూ ఆన్ స్టోన్స్. అంటే మా దగ్గర ఉన్న స్టోన్స్ చాలా ఒరిజినాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీఆర్ గివింగ్ యూ 70% ఎక్స్చేంజ్ ఆన్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఎంఆర్పి అనమాట. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఏఎస్ఎఫ్ బీబీక్యూ గ్రిల్ రెస్టారెంట్ విందు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంపాదించిన సంపాదనలో కొంత సామాజిక శ్రేయస్సు కోసం వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు కాడా అఖిల్ ఆరిఫ్ ఆలీ అన్నారు. చిన్నారుల్లో ఆనందం నింపడమే వన్ ఈవినింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్ కార్యక్రమం అని తెలిపారు. అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం. కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు హరణి మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం
రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, అదేవిధంగా షెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మనేజ్ అర్పన్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్పణ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ని నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు ఈ అవకాశాలు ఉంటుందని. కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడికి ఆహ్వానించి హక్కున చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు హరిణి గారిని అభినందిస్తూ ఉన్నాను. మనలో ఒక మంచితనం ఉండాలి. మంచితనమే ఎప్పుడైనా ఈ సమాజానికి ఉపయోగపడితే తప్ప అహంకారము లేదా స్వార్థము, ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయలేని తనము, ఇలాంటి ఏది కూడా మనకు అంత శోభనిచ్చేది కాదు, అంత గొప్పది కాదు. ఇలాంటి సింపుల్గా మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మన ఎక్కడైతే పేదరికం ఉందో కష్టాలు ఉన్నాయో వాళ్ళకి దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ హృదయాలలో నిలిచిపోతారు. సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుంది. సో ఈరోజు హరిణి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. హల్వాల్ రైతు బజార్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణలో రైతు బజార్ భూములు కూడా ఉండటంతో దాని ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి వేడుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ కోల్పోతున్న భూమికి బదులుగా కంటోన్మెంట్ బోర్డు నుండి వేరే భూమిని లేదా ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుని రైతు బజార్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రైతు బజార్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, విశ్రాంత మందిరం తదితర వసతులను కూడా కల్పిస్తామన్నారు. మినిస్టర్ అయిన పొంగులేటి గారితో మాట్లాడేసి ఈ యొక్క ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి ఎక్స్చేంజ్ చేయించి మన మార్కెటింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు బోయినపల్లి మార్కెట్ ఉందో అదే మాదిరిగా మీకు కూడా ఈ రైతు బజార్కి ఏముందో అన్ని వసతులు బోయినపల్లి మార్కెట్ ఎలా ఉందో అదే మాదిరిగా అన్ని వసతులకు మీకు త్రాగునీరు సమస్య ఉంది. ఇక్కడ త్రాగునీరు సమస్య లేకుండా, బోర్ నీరు సమస్య లేకుండా మీకు టాయిలెట్లు వచ్చి మంచి షెడ్లు పెట్టించి ఒక కాంప్లెక్స్ లాగా కట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా. ముందుగా ఇక్కడ సమాచారం అవసరం ఉండే నాకు అన్ని విషయాల్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంత సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండే ఉంది. కాబట్టి అది ఎక్స్చేంజ్ చేస్తేనే మనం అఫీషియల్గా కట్టవచ్చు. మనం ఎక్స్చేంజ్ చేయకుంటే ఇప్పుడు ఇష్టానుసారం పెట్టుకుంటే వాళ్ళు అలౌ చేస్తే ఓకే, తర్వాత పోలీసు వాళ్ళని పెడతారు, తీసేసి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం కూడా అఫీషియల్గానే వాళ్ళకు ఒక లెటర్ పెట్టి లీజ్కి తీసుకొని లేకుంటే ఎక్స్చేంజ్ అయినా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి అయినా మీకు ల్యాండ్ ఇప్పించి అక్కడ పూర్తి స్థాయిలో మంచిగా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టి మీకు అన్నీ ఈరోజు లేటెస్ట్గా ఎన్నైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ పెట్టుకొని దాంతోపాటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టిస్తానని మాట ఇస్తాను. తప్పచబుత్ర హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆలయాలను అపవిత్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక చోట్ల ఇదే జరిగిందని అన్నారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. పవిత్ర ఆలయాల్లో కొంతమంది కావాలని ఆవు మాంసం పడేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు. నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది. టప్పాచౌత్ర పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి
గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఒక మ్యాటర్. పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపట ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు, ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు. కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి మేము సహకారం చేస్తున్నాము. మల్కాజ్గిరి డివిజన్ స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ అధికారులు ఆనంద్ బాగ్ చౌరస్తా వద్ద షీ టాయిలెట్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, దోమల నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దోమలు అధికంగా ఉన్నాయని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ అన్నారు. అందుకు మన పరిసరాలు, మన నివాస ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్నటువంటి సామాగ్రి, పాత డబ్బాలు, టైర్లు, కూలర్లు, కొబ్బరి బోండాలు ఉన్నట్లయితే వాటిని తొలగించి పరిశుభ్రత పాటించాలన్నారు. నివాస ప్రాంతాల పరిసరాల్లో చెత్త బహిరంగంగా వేయకూడదన్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటో టిప్పర్కు చెత్తను ఇవ్వవలసిందిగా కోరారు. సీతాఫల్ మండీలోని మీ సేవా కేంద్రాల్లో జరుగుతున్న రేషన్ కార్డు దరఖాస్తుల సరళిని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు. ఈ సందర్భంగా మీ సేవా కేంద్రం వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మహిళను ఎంచుకుంటారని తెలిపారు. అలాగే కొత్తగా పెళ్ళైన వారికి నూతన రేషన్ కార్డు కావాలంటే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేరును తొలగిస్తేనే నూతన రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేగింది. టప్పచపుత్ర జిరా హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం ముద్దలు గుర్తు తెలియని దుండగులు పడేశారు. భక్తులు మాంసం ముద్దలు చూసి కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు భక్తులు సమాచారం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, అర్చకులు, హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చికోటి ప్రవీణ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చి వాటిని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయాలన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబర్దార్ బిడ్డ, మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది. మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని
కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ గవర్నమెంట్లో ఎందుకు దాడులు అవుతున్నాయి అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాపు, ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే 5-6 సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. మరి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒకరు అడుగుతారు మళ్ళీ గుడి దగ్గర కాపలా ఉండాలి. గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు. సీసీటీవీలు పెట్టండి, ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దాన్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయండి. అదే కాకుండా మీరు గుడి దగ్గర కాపలా ఉండమని మేము అడుగుతలేము. ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడరో వాళ్ళపై కఠినమైన శిక్ష, కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ మున్ముందు ఎవడన్నా చేయాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇట్లాంటి దాడులు జరిగితే మరి ఆల్రెడీ మీరు ప్రజల నమ్మకాన్ని పొడగొట్టుకుంటున్నారు. మరి హిందువుల మనోభావాలు కించపరిచే ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండొద్దని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఇలాంటి పునశ్చర్యలకు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బిడ్డ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. 30 ఏళ్ల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ కావడం పట్ల టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మాదిగ దండోరా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మాదిగ అమరవీరుల ఉద్యమంతోనే ఎస్సీ వర్గీకరణ కళ సాకారమైందన్నారు. వారి జ్ఞాపకార్థం మార్చి 1 ఇందిరా పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలను, మాదిగ దండోరా ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన వారిని సన్మానించుకుంటామన్నారు. ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ మార్చి 1వ తారీఖు నాడు ఇందిరా పార్కులో నిర్వహించబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సాధించడంలో అమరుల పాత్రే కీలకంగా ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది మాదిగల విజయంగా మేము భావించినాం. ఈ విజయం సాధించినందుకు బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికే కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపినాం 5 తారీఖు నాడే. అందులో భాగంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరుల కుటుంబాలను మేము పరామర్శించడం జరిగింది. ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి గల కారణం ఆ అమరులే అనే విషయాన్ని జాతి మర్చిపోవద్దు. ఆ అమరులను ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆ అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అమరుల కుటుంబం కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మేము మాట్లాడి ఆ అమరుల కుటుంబం తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో దండోర ఉద్యమం కూడా అంతే న్యాయమైంది సార్ అని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆనాడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో 14 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఘనత ఎంఆర్పిఎస్కు ఉంది. అప్పటికి వర్గీకరణ జరగలేదు. ఆ ఉద్యమం న్యాయమైంది కాబట్టి ఆ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఆ కళ నెరవేరింది. ఆ నెరవేరినప్పుడు అది జాతికి అంకితం, అమరులకి అంకితం చేయడం జరిగింది. ఈ విజయం అందుకోసమే ఆ అమరులను పరామర్శించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్ణయించింది. అందులో భాగంగా కుటుంబాల దగ్గరికి వెళ్ళి మేము పరామర్శించడం జరిగింది. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని 10వ తరగతి విద్యార్థిని అఖిలను ప్రిన్సిపల్ అందరి ముందు తిట్టడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం యశోద హాస్పిటల్కు విద్యార్థిని తరలించారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్ బ్రాంచ్. మా పాప పేరు అఖిల, వాళ్ళ అమ్మ నేను, నా పేరు కమల. 10th క్లాస్ చదువుతుంది. ఫీజు గురించి సాటర్డే రోజు ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో పేరెంట్స్ అందరూ వచ్చారంట. మేము జాబ్ చేస్తాం,
మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తాడు. అయితే ఫీజు గురించి మాకు ఫోన్ చేసినప్పుడు మేము కడతామని పాపని అందరి ముందు ఇన్సల్ట్ చేసిందంట. మీరు ఫీజు కట్టరు, మీరు అది కట్టరు, మాకు ఈఎంఐలు ఉంటాయి, మీరు ఫీజు కట్టకపోవడం వల్లే మాకు శాలరీలు కరెక్ట్గా ఇవ్వటాలా, మీ ఈఎంఐ పే చేసుకోలేకపోతాను, మీరు ఫీజు కడితేనే మేము ఈఎంఐలు పే చేసుకుంటామని పాపని చాలా తిట్టిందంట. ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం రమాదేవి ఇది ఉందండి సార్, తెలియదు. అంటే తిట్టిందంట, ఇన్సల్ట్ చేసిందంట. నీ ముఖానికి ఎప్పుడైనా డబ్బులు సరిగ్గా కడతావా అని అడిగిందంట. అందరి ముందు, పిల్లల ముందు, పేరెంట్స్ ముందు. పాప చేర్చుకుంటూ వచ్చింది. ఎంత కట్టాలమ్మా ఫీజు? ఇంకా ఫీజు ఎంత కట్టాలనేది మా హస్బెండ్కి ఐడియా ఉంది. ఆయనే వస్తాడు, ఆయన రెగ్యులర్గా వస్తాడు స్కూల్కి. మార్నింగ్ పిల్లల్ని దింపుతాడు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొస్తాడు, సాయంత్రం పిల్లల్ని పికప్ చేసుకుంటాడు. ప్రతి క్షణం వీళ్ళ గేట్ దగ్గరికి వస్తాడు. నా పాపని అడిగే బదులు నా హస్బెండ్ని అడగొచ్చు కదా, తీసుకోవచ్చు కదా. పాపకి ఎందుకు, ఆడపిల్లకి అంతమంది 16-17 వాళ్ళ పిల్లల్ని అందరి ముందు ఇన్సల్ట్ చేయటం. వీళ్ళు పెట్టి లాస్ట్ 2 months బ్యాక్ నా కొడుక్కి 35 మార్క్స్ వచ్చినాయి. సేమ్ క్లాస్ విక్రమ్ పేరు, 35 మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చినాయని ప్రెజర్ చేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆశా హాస్పిటల్లో చైతన్య డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను. ప్రెజర్ బాగా పెట్టడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చోడు లాగా అయిపోయాడు. 2 months నుంచి ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు వాడతాం. ఈ ఫీజు కట్టే డబ్బులు కూడా ఆయనకే వాడేసిన, లేకపోతే ఫీజు ఎమ్మటే పే చేసే వాళ్ళకి. నా బిడ్డ ఏం చేసింది, ఈ మేడం తిట్టిందని నేర్చుకుంటూ వచ్చి బాగా ఇబ్బంది పడి లోపల ఇబ్బంది పడ్డది. నాకైతే తిట్టిందని చెప్పింది. మా ఇంట్లో పూలమ్మని పనా ఉండదు.